జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క రైతుకు కేవలము 6 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి కేవలము ఒకటే బస్తా అందించేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, గొల్లపల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున కూడా జగిత్యాల పట్టణానికి రైతులు తరలివచ్చారు. తమకు తక్షణమే రైతులు అంటే ఈ బస్తాలు అందించాలని కూడా కోరిన సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజుల్లో అందిస్తామని చెప్పగా తాము పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పంట నష్టపోయిన పరిస్థితి ఉంది. మరి ఇంకా ఎప్పుడు ఇస్తారని కూడా నిలదీయడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం ఎండపల్లిలోనే ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక కౌలు చేసుకున్నటువంటి స్వామి అనే రైతు దాదాపు 6 ఎకరాల్లో పంట సాగు చేయగా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో 2.5 ఎకరాలు కేవలం పశుగ్రాసానికే వాడుతున్నారు. కారణం నీరు లేక. మరి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది, తమకు ఎప్పుడు నీరిస్తారంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ధర్మపురి నియోజకవర్గానికి విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే D63A కెనాల్ ద్వారా తక్షణమే నీరు విడుదల చేయాలని కూడా ఈ రైతులను అయితే కోరుతున్నారు. మరి చూద్దాం ఎప్పుడు నీరు విడుదల చేస్తారో.